హాయ్ ఫ్రెండ్స్, పూరీలు ఎన్నిసార్లు ట్రై చేసినా మెత్తగా పొంగుగా రావడం లేదా? ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మెత్తగా పొంగుగా రావడమే కాదు, టేస్టీగా కూడా వస్తాయి. ఫ్రెండ్స్, దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చూద్దామా? 3 కప్స్ గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. చిటికెడు సాల్ట్, చిటికెడు వాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల పూరీలు మెత్తగా మరియు పొంగుగా వస్తాయి. వాము వేయడం వల్ల పూరీలు రుచిగా ఉంటాయి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాలు నాననివ్వాలి. నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీల్ని వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో వేసి గరిటెతో కొద్ది కొద్దిగా కదపాలి. అలా కదిపితే పూరీలు పొంగుతాయి. ఈ పూరీల్ని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పూరీల్ని టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీలు మెత్తగా పొంగుగా మరియు టేస్టీగా వస్తాయి.